హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఈ హెల్దీ టిఫిన్ కూడా కదా. సో ఈ పెసరట్టు ఈజీగా మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ముందుగా ఈ పెసరట్టు కోసం నేను ఒక కప్తో 1.5 కప్పు పెసలు తీసుకున్నానండి. చూసారు కదా, 1.5 కప్పు. అదే కప్తో ఒక 1 కప్ రైస్ తీసుకున్నాను. కొద్దిగా మెంతులు, వీటన్నిటిని ఒకసారి కలిపి నీట్గా ఒక 2-3 టైమ్స్ కడగాలండి. కడిగిన తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఇది కనీసం 8 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలండి, లేదా ఒక హోల్ నైట్ అన్నా నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి చట్నీ కోసం నేను ఒక 1/2 కప్ పల్లీలు తీసుకున్నాను. దీంట్లోకి ఒక పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. అది కూడా కొద్దిగా ఒక 1/4 కప్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కారం కోసం పచ్చిమిర్చి ఒక 4 ఇలా మిడిల్లో కట్ చేసి తీసుకున్నాను. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఇదంతా వేపుకోవాలండి. లాస్ట్లో మనం ఒక 2 మినిట్స్ ముందు కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక 1 మినిట్ వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఎల్లిపాయలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, ఒక ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి తీసుకున్నానండి. దీంట్లోకి వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు కోసం ఒక చిన్న కళాయి తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం కావాల్సిన పోపు గింజలు వేసుకొని ఒక ఎండుమిర్చి, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటే అంతే అండి, సింపుల్గా చట్నీ. చూసారు కదా, రెడీ అయిపోయింది. మన పెసరట్లోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపు చట్నీలోకి కలిపేసుకోవడమే. అంతే అండి, ఇదంతా ఒకసారి కలుపుకొని ఈ చట్నీ అన్నది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్న పెసలు ఉన్నాయి కదా, వీటిని ఒకసారి మళ్ళీ 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ మొత్తం, పైపైన వాటర్ మొత్తం వంపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇది నాకు 2 సార్లు అయితే అవుతుంది మిక్సీ. ఇప్పుడు దీంట్లోకి అల్లం ముక్క కానీ లేదా అల్లం పేస్ట్ కానీ వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం మాత్రం వేసుకుంటున్నానండి. మళ్ళీ రెండోసారి వేసుకునేటప్పుడు అల్లం, కొత్తిమీర ఇవన్నీ ఏమీ అవసరం లేదు. చూసారు కదా, ఇలా స్మూత్గా ఇట్లా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. దోసపిండి ఎలా వేసుకుంటామో సేమ్ ఆ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. అంతే అండి, మళ్ళీ రెండోసారి కూడా ఇలా మిగిలిన పెసలు మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ అన్నది ఎక్కువ వేసేయకుండా మనం పిండి వేసిన తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొంచెమే వేసుకుంటే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం చూసుకొని మన కన్సిస్టెన్సీ అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, సో నేను కొంచెం వాటర్ అన్నది ఈ స్టేజ్లో యాడ్ చేస్తున్నానండి. మనకి కరెక్ట్గా దోశ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పిండిని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ దీంట్లోకి చూసారు కదా, ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. క్యారెట్ అయితే నేను తురుముకొని పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని
ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇట్లా పిండి వేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో కావాలంటే అల్లం కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చండి. బట్ నేనైతే పిండి మిక్సీ వేసుకునేటప్పుడే ఆల్రెడీ దాంట్లో అల్లం వేసుకున్నాను కదా, సో నేను అందుకని ఇక్కడ స్కిప్ చేసేసాను. అంతే అండి, సింపుల్గా చూసారు కదా పెసరట్టు చక్కగా ఎలా వచ్చిందో, ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. అంతే అండి, సింపుల్గా. ఇంకా క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యం యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం క్రిస్పీగా వస్తుంది. అంతే అండి. నచ్చిందా రెసిపీ? మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకుంటారు కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.